మరి ఇచ్చినట్టుగా చూస్తాము. అది వాగ్దానము మన పక్షంగా ఈ దినము మరి దేవుడు మనతోనే మాట్లాడుతున్నట్టుగా, మన సంఘంతోనే మనతోనే మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సీయోను ధైర్యం తెచ్చుకొని, కాబట్టి ధైర్యం తెచ్చుకొని మనం ఆయన వైపు చూస్తూ ముందు వెళ్ళాలన్నది. అదే మనం చూస్తున్నటువంటి యెషయా గ్రంథం 60 చివరి రోజులైన 22వ వచనం దానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాగ్దానము మన పట్ల ఎప్పుడు నెరవేరుస్తాడు? విడిపించాడు. 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుతా. త్వరపెట్టుదును ఎవరిని బట్టి? నిన్ను బట్టే, నన్ను బట్టే, మనల్ని బట్టే, మన సంఘాన్ని బట్టే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారము తన సొంత సమయం